మన దేశంలో జైళ్ళలో ఎంతమంది ఉన్నారు, జైళ్ళలో ఉన్నవారిలో నేరస్తులుగా శిక్ష అనుభవిస్తున్న వారు ఎంతమంది, విచారణలో ఖైదీలుగా ఉన్నవారు ఎంతమంది, వీరిపైన మన ప్రభుత్వాలు ఎంత ఖర్చు పెడుతున్నాయి, ఏ రాష్ట్రము ఎక్కువగా ఖర్చు పెడుతోంది, ఏ రాష్ట్రము తక్కువగా ఖర్చు పెడుతోంది, గత 5 ఏళ్లలో మన జైళ్ళలో ఉండేవారి సంఖ్య ఏ స్థాయిలో పెరిగింది, జైల్ కెపాసిటీ కన్నా కూడా ఎక్కున్నారా, ఖైదీలు తక్కున్నారా, ఇలాంటి అనేక రకాలైన ప్రశ్నలకు లేటెస్ట్ ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా రిపోర్టు చాలా ఆసక్తికరమైన గణాంకాలు మన ముందు పెడుతోంది. మీరు స్క్రీన్ పైన చూడండి, ఆ డేటా కూడా మీకు కనబడుతుంది. మన దేశంలో వాస్తవంగా ఒక జైల్లో 100 మంది ఉండాల్సి ఉంటే సగటున అంతకన్నా ఎక్కువ ఉన్నారు. కొన్ని జైళ్ళనైతే రెట్టింపు కూడా ఉన్నారు. 100 మంది ఉండాల్సిన చోట 200 మంది ఉన్నారు. లాస్ట్ 5 ఇయర్స్లో ఈ పరిస్థితి మరీ దిగజారింది. 2018-19 మీరు స్క్రీన్ పైన ఉన్న టేబుల్లో చూడండి. 2018-19 ఫైనాన్షియల్ ఇయర్లో 2018లో 117.6 అంటే 118% ఉంటుంది జైల్లో. అంటే 100 మంది సగటున ఒక జైల్లో ఉండాల్సి ఉండగా అప్పటికే ఓవర్ క్రౌడెడ్ అయి 118 మంది ఉన్నారు. ఇప్పుడు అది 131.4 131 పెరిగింది 2022-23లో. అంటే 100 మంది ఉండాల్సిన చోట ఇప్పుడు భారతదేశంలో సగటున 131 మంది జైల్లో ఉంటున్నారు. ఇందులో కూడా ఉత్తరప్రదేశ్ లీడ్, మన యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ మోడల్. అక్కడ ఉత్తరప్రదేశ్లో 207 ఉంది. అంటే ఒక జైల్లో ఉండాల్సిన అక్యుపెన్సీ రేషియో అంటారు, లేదా అక్యుపెన్సీ రేట్ అంటారు. ఓఆర్ అంటే ఏంటంటే ఉండాల్సిన వారు ఎంతమంది ఉన్నారు. సాధారణంగా ఆర్టీసీలో ఈ ఓఆర్ తక్కువ ఉంటుంది. అంటే 100 సీట్లు ఉంటే 60 మందో 65 మందో ప్రయాణం చేస్తుంటారు. జైల్లో మాత్రం ఇది ఎక్కువ ఉంది. ఉత్తరప్రదేశ్లో అయితే 207 ఉంది. అంటే 100 మంది ఉండాల్సింది సగటున 207 మంది ఉన్నారు, డబుల్ ఉన్నారు. అందువల్ల యూపీ జైల్స్ వరస్ట్ సిచ్యువేషన్. పొరపాటున కూడా ఉత్తరప్రదేశ్లో జైల్లో ఉండకూడదు. సో అక్కడ జైల్లో ఉంటే ఇంతే సంగతులు ఇక. సో ఇందులో మీకు జైల్లో, భారతదేశంలో జైల్లో ఉండేవారి సంఖ్య ఈ లాస్ట్ 5 ఇయర్స్లో 23% పెరిగింది. ఇప్పుడు 5,73,000 మంది భారతదేశ వ్యాప్తంగా జైల్లో ఉన్నారని అంచనా. లాస్ట్ 5 ఇయర్స్లో 23% ఇంక్రీజ్. అంటే మన ఎకనామిక్ గ్రోత్ రేట్, జీడిపి పెరిగినట్టే జైల్లో ఉండేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. కానీ ఇందుకు అనుగుణంగా జైలు పెరగడం లేదు. ఓవరాల్గానేమో మీకు జైల్లో ఉండేవారి సంఖ్య లాస్ట్ 2018తో పోలిస్తే 23% పెరిగితే, జైళ్ళు మాత్రం ఎంత ఉండాలో అన్ని ఉండాలన్నున్నాయి. ఇంకా కాస్తంత స్వల్పంగా తగ్గాయి కూడా. ఇండియాలో ఉన్న టోటల్ ప్రిజన్స్ జైలు తగ్గినాయి సంఖ్యరీత్యా చూసిన. ఇక ఎప్పుడైతే జైల్లో ఉండేవారి సంఖ్య పెరుగుతుందో, ఓవర్ క్రౌడెడ్ అవుతున్నాయో, ఒక ఖైదీ పైన పెట్టే ఖర్చు కూడా తగ్గుతోంది, ఖర్చు కూడా పెరుగుతోంది. ఓవరాల్గా కూడా జైళ్ళలో ఉన్నవారి పైన పెట్టే ఖర్చు పెరుగుతోంది. 2018తో పోలిస్తే 2022-23లో ఖైదీల పైన మన దేశంలో ప్రభుత్వాలు పెట్టే ఖర్చు 42%, 42% పెరిగాయి. అంటే 2018లో 1,776 కోట్లు ఖర్చు పెడితే 1,776, 2022-23లో 2,528 crores ఖర్చు పెడుతున్నాయి మన ప్రభుత్వాలు ఖైదీల పైన. అయితే ఇది ఫిగర్ చూస్తే చాలా ఎక్కువ అనిపిస్తుంది, 2,528 అని. కానీ ఇది సగటున రోజుకు ఒక ఖైదీ పైన మన ప్రభుత్వాలు 120 రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. అంటే ఆ ఖైదీకి కావాల్సిన బరాక్స్లో ఉంచడం నుంచి మొదలుకొని ఫుడ్ అన్నీ కలిపిన 120 రూపీస్. మనకు స్టేటస్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ రిపోర్ట్ ప్రకారం కనీస ఆహార భద్రతకు అయ్యే ఖర్చు 176 రూపాయలు, 176 రూపీస్ అనేది ఒక రోజుకు ఒక వ్యక్తికి ఆహార భద్రతకు అయ్యే ఖర్చు. అంతకన్నా తక్కువ 120 రూపీస్ మన దేశంలో ఖర్చు పెడుతున్నాం.
అంటే సగటున ఖైదీ పైన పెట్టే ఖర్చు తక్కువ, జైళ్ళలోమో బాగా పెరిగిపోతున్నారు. అందుకే కోవిడ్ టైంలో కోర్టులు ఈ జైళ్ళలో ఉంటే కోవిడ్ వచ్చేలా ఉంది అని చెప్పి వాళ్ళని విడుదల కూడా చేశారు. ఎందుకు మరి ఈ పరిస్థితి ఉంటుంది అంటే భారతదేశంలో నేరాలు అంత భయంకరంగా పెరుగుతున్నాయా అంటే 10 మంది ఖైదీలలో 8 మంది అండర్ ట్రయల్సే. అంటే భారతదేశ జైళ్ళలో మగ్గుతున్న వారిలో 80% విచారణలో ఉన్నవారే. అంటే వారు ఇప్పటికీ నేరస్తుడుగా కోర్టు నిర్ణయించలేదు. రేపు నిర్దోషి అని చెప్పి విడుదల కూడా చేయొచ్చు. నిర్దోషి అని విడుదలైతే వాళ్ళు జైల్లో అన్యాయంగా ఉన్నట్లే. అందువల్ల ఇప్పుడు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, యూఏపీఏ చట్టం, ఇలాంటి చట్టాలు అయితే బెయిల్ కూడా రాదు. అందువల్ల వాళ్ళు జైల్లోనే ఏళ్ల తరబడి ఉంటారు. కోర్టుల్లో భారీగా కేసులు పెండింగ్ ఉండడం వల్ల కోర్టుల్లో కేసులు పెండింగ్లు ఉన్నాయి. అందువల్ల ఏమవుతుంది అంటే అండర్ ట్రయల్స్గా జైళ్ళలో విచారణకు మగ్గుతూ ఉంటారు. ఎందుకంటే వారిని జైల్లోనే పెడతారు, వీళ్ళు బయట ఉంటే ఇంకా నేరం చేస్తారేమో అని అనుమానం, సాక్షుల్ని ప్రభావితం చేస్తారో, సాక్ష్యాధారాలు లేకుండా చేస్తారో, ఇలాంటి అనేక కారణాల రీత్యా విచారణ సమయంలో కూడా జైల్లోనే పెడతారు. జిల్లా కోర్టు జైల్లోనైతే పరిస్థితి ఇంకా దారుణం. అంటే భారతదేశంలో సగటున అక్యుపెన్సీ రేట్ జైళ్ళలో 131 అంటే 100 మంది ఉండాల్సిన చోట 131 మంది ఉంటే, జిల్లా జైళ్ళలో అయితే డిస్ట్రిక్ట్ జైల్లో అయితే 156 మంది ఉంటున్నారు. 100 ఉండాల్సిన చోట 156 మంది ఉంటున్నారు. అంటే ఇక మనకు ఈ ఖైదీల పైన పెట్టే ఖర్చు కూడా నేను ఇంతకుముందు చెప్పాను, రోజుకు 120 రూపీసే ఖర్చు పెడుతున్నాం. ఒక ఏడాదిన సగటున భారతదేశంలో ఒక ఖైదీ పైన 44,000 ఖర్చు అవుతుంది. కానీ ఈ ఫిగర్ 44,000 మనకు 2018లో 38,000 ఉండే, పెరిగింది ఇప్పుడు 44,000 పెరిగింది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కనుక. కానీ ఇందులో కూడా భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. భారతదేశంలో ఉదాహరణకు లోయెస్ట్గా ఒక ఖైదీ పైన ఖర్చు పెట్టేది మిజోరాంలో కేవలం 2,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మరి వారికి అన్నం పెడుతున్నారో లేదో కూడా తెలియదు. హయ్యెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో ఖర్చు పెడుతున్నారు. అంటే సంక్షేమ పథకాలు బయట ఉన్న ప్రజలకే కాదు, జైల్లో ఉన్న వారికి కూడా బెటర్గా అందుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 2,68,000 ఒక ఖైదీ పైన ఎవరేజ్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. దేశం మొత్తం మీద సగటున 44,000. అంటే దేశ సగటుతో పోలిస్తే నియర్లీ 6 టైమ్స్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో నువ్వు పొరపాటున కూడా జైల్లో పడాల్సి వస్తే ఉత్తరప్రదేశ్లో పడకు, మిజోరంలో పడకు, ఆంధ్రప్రదేశ్లో పడితే కొంత బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది.